తగ్గిట్లో వచ్చి ఇక్కడ నిర్మాలమైన తర్వాత తెల్లవారేదెళ్ళకే 2 గుండ్లు పైకి లేచినాయి. 2 గుండ్లు పైకి లేసేటేదని విరారులు అయితేనే కదా ఇక్కడ ఏదో 2 గుండ్లు తెల్లవారేదెళ్ళకే పైకి లేచినాయని. అనంతపురం జిల్లాలో ఎంతో ప్రసిద్ధి ఎంతో చరిత్ర కలిగిన బోడమల్లయ్య స్వామి గుడి దగ్గరికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో అభివృద్ధిని చేయాలనే ఒక ఆకాంక్షతో ఇక్కడ అభివృద్ధిని కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగా ముందుసారి అవకాశం వచ్చినప్పుడు కమిటీ హాల్ రెడీ చేసుకోవడం జరిగింది. మరి దాంతోపాటు 2014-19 లోపే రోడ్డు కూడా సాధించుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ రోజు ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టలేకపోయినాము. మరి దాంతోపాటు ఇక్కడ ఎంతో సమస్య, గతంలో హైవే వస్తూ గుడి ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా కాపులందరూ ఏకమై ఈ గుడిని కూడా కాపాడుకున్న పరిస్థితి కూడా మేమంతా కళ్ళారా చూసిన పరిస్థితి. దాని తర్వాత ఇన్న రోజులకి ఈరోజు రాప్తా నియోజకవర్గంలో మొట్టమొదటి పని ఈరోజు బోడమల్లయ్య స్వామికి ఈరోజు ఒక జయప్రదంగా జరగబోయే 5 ఏళ్లు రావాలని, జయప్రదంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకుపోవాలని చెప్పి ఒక ఆకాంక్షతోనే ఒక కోరికతోనే ఈరోజు ఈ గుడి దగ్గరికి కూడా మొట్టమొదటి కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో మనం మొదలు పెడుతున్నాం. ఆ బోడమల్లయ్య స్వామి ఆశీస్సులతో రాబోయే 5 ఏళ్ల కాలం కూడా 5 ఏళ్ల కాలము ఈ నియోజకవర్గానికి అన్ని రకాల మంచి అభివృద్ధి ఆ దేవుడి దయతో ఖచ్చితంగా అందించుకోగలుగుతాము. ఆయన ఆశీస్సులు ఉండాలనే ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇందులో కాపులందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరూ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఖచ్చితంగా దగ్గరలోనే దిగ్విజయం అయిపోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాము. మరి దాంతోపాటు చుట్టూ లైట్ల గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు పోల్స్ కూడా రేపెల్లుండి లోపు పోల్స్ కూడా వస్తాయి. వచ్చేసిన తర్వాత లైట్లు కూడా బిగించడం జరుగుతుంది. ఇప్పుడు పండగ అయిపోగానే వినాయక చవితి అయిపోగానే ఈరోజు మరుసటి రోజే ఇక్కడ మనకు పరస్ జరుగుతుంది కాబట్టి అక్కడికి ఆ రోజు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ నీళ్లు ఇవన్నీ ఇబ్బంది లేకోకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం.